దేవాలయాల్లో ఉన్న దేవుళ్లకు కొందరు భక్తులు ఖరీదైన ఆభరణాలు కానుకలు ఇస్తూ ఉంటారు. వాటిని దేవుళ్లకు అలంకరణ చేయటం ఆ తర్వాత భద్రపరచే బాధ్యతలు ఆ దేవాలయ నిర్వాహకుల మీద ఉంటుంది. అయితే చాలా సందర్భాలలో దేవాలయంలో పనిచేసే వారే నేరుగా దొంగిలించటం, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు చేయించి పెట్టడం జరుగుతూ ఉన్నట్టు మనం వార్తల్లో చూస్తున్నాం. లేదా దొంగలకు వెనక ఉండి వారిని ప్రోత్సహించటం చేస్తున్నారు. ఆయా దేవాలయాలకు వస్తున్న ఆదాయాన్ని బట్టి నిర్వాహకులు అందరూ కుమ్మక్కై డబ్బులు దోసుకుంటున్నట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. శబరిమల ఆలయ ప్రధాన పూజారి దేవుని బంగారాన్ని దొంగిలించిన ఆరోపణల మీద పోలీసుల అరెస్ట్ చేయడం జరిగింది. తిరుపతి లడ్డు తయారీకి సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ చేసి కోట్ల రూపాయలు దోచుకున్న కేసు గురించి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పాపపు పనులు చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు అని చెప్పే చోట విధులు నిర్వహిస్తున్న వారే దొంగతనాలకు అవినీతి ఆదాయాలకు అలవాటు పడ్డారు అంటే వారికి దేవుని మీద ఉన్న భక్తి లేదా భయం ఎంతో అర్థమవుతుంది. భగవంతునితో ఎలాంటి సమస్య లేదని వారికి పూర్తిగా తెలుసు కనుక దేవుళ్ల సొమ్మునే దోచుకుంటున్నారు. అమాయక భక్తులు భగవంతునికి ఇస్తున్నాము అనుకుని హుండీలో కానుకలు వేస్తున్నారు. ఇంతకు ముందు పెట్టిన ఒక పోస్టులో తిరుపతి దేవాలయం ప్రధాన అర్చకులు ఒక మాట చెప్పారు. దేవస్థానానికి ప్రతిరోజు దాదాపు 3 కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా భగవంతుని సేవకు చేరటం లేదు అని. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక ముందడుగు పడింది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో 4 నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. మీదట ఏ గుడికి వెళ్లినా ఏ భక్తులైనా కూడా హుండీలో స్వామివారికి 1 రూపాయి కూడా వేయకండి. ఎందుకంటే తిరుమలలో కూడా స్వామివారికి ఒక రోజుకి 2.5 కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. కానీ 1 రూపాయి కూడా స్వామివారి సేవకు వినియోగించబడడం లేదు. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.